ఘటన మరి ఆల్రెడీ అది అమెరికా అగ్రస్థానంలోనే ఉంది. ఇంకా మళ్ళీ అగ్రస్థానంలో నిలబెట్టడం ఏంటో అర్థం కాల. క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగ వేడుక, ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం. హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. అమెరికాలో ఇప్పుడు స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతలు ఆయన స్వీకరించడం ఇది రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమ కుటుంబ బైబిల్ని 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ని చేతపట్టుకుని ఆయన దీన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రసంగించారు. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఎవరు తమను అలుసుగా చేసుకోలేరని, అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్, అమెరికాయే ముందు అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానాన్ని నిలబెడతామని ప్రతినబూనారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్తో సిబిఐ కుమ్మక్కు అంటూ డిశ్చార్జ్